బా అంత డల్ గా వస్తున్నావా? మన పిల్లకాయ స్కూల్ టీచర్ ఫోన్ చేసిందబ్బా, ఫీజు కట్టాలంట, ఏం చేయాలో అర్థమే కావడం లేదు. ఇదిగో ఇది మా తమ్ముడు భార్య, ఇది ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయింది. కుదవ పెట్టేసి ఫీజు కట్టే, తర్వాత కావాలంటే తెచ్చిచ్చేద్దాం. ఎందుకు వద్దులే అబ్బా, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకోపోతారా? వాళ్ళంత అర్జెంట్ గా అడిగితే నేను ఏదో ఒక సమాధానం చెప్తాలేండి. ముందెళ్ళి మీరు ఫీజు కట్టేసిరండి, లేకపోతే అందరిలో పిల్లలు పరుగు పోతుంది. సరే అక్కడ పెట్టు, వేరే వాళ్ళని అప్పడిగినా ఈకపోతే అప్పుడు చూద్దాం. ఏరా అప్పుడే వచ్చేస్తున్నారు స్కూల్ నుంచి? అమ్మా ఫీజు కట్టలేదని మేడం కొట్టి వేసింది మా. నన్నైతే తల నుంచి నిలబెట్టింది మా, కాళ్ళు నొప్పులు కొన్నాయా. అర్జెంట్ గా మీరు ఎక్కడున్నా ఇంటికి రండి. ఏమే అర్జెంట్ గా రమ్మని కాల్ చేసావు? ముందు మీరు వెళ్ళి దీన్ని తీసుకెళ్లి ఫీజు కట్టేసిరండి పిల్లలకి. వాళ్ళ మేడం వాళ్ళు చాలా ఇన్సల్ట్ చేశారంట. మళ్ళీ మీ తమ్ముడు వాళ్ళు ఏమని అనుకుంటారే? నేను చెప్తున్నాను కదా, మీరు పోండి. నానా రేపు నుంచి మీరు స్కూల్ కి ప్రశాంతంగా పోవచ్చురా, కట్టేసాను ఫీజు. ఏందండి అవన్నీ? కుదబెట్టిన దాంట్లో ఒక 100 రూపాయలు మిగిలితే కూరగాయలు పిల్లలకి తినేదాన్ని తీసుకొచ్చానే. హాయ్ వదినా. హాయ్ అన్నయ్య. ఏంటి మీరు నన్ను చూసి ఆ విధంగా షాక్ అవుతున్నారు? ఏం లేదు నాగేశ్వరి, నువ్వు సడన్ గా వచ్చేసరికి. ఇంతకీ బాలాజీ ఎక్కడా? మీ తమ్ముడికి ఒక పని వదినా. సరే గాని మీ ఇంట్లో నా నక్లీస్ ఉండాలి, ఎత్తావో. అర్జెంట్ గా ఒక ఫంక్షన్ పోవాలి వదినా. నాగేశ్వరి నక్లీసు ఏంది వదినా నక్లీస్ అని నచ్చుతున్నావా? ఇంట్లోనే డ్రెస్సింగ్ టేబుల్ కాడ పెట్టేసిపోయినాను కదా. ఆ నెక్లెస్ పిల్లకాయలు ఫీజు కట్టడానికి ఇబ్బందిగా ఉంటే కుదవబెట్టి ఇప్పుడే ఫీజు కట్టేసి వస్తున్నానమ్మా. ఒక 2-3 రోజుల్లో తెచ్చి ఇచ్చేస్తానమ్మా. 2-3 రోజుల ఏంద్రా తెచ్చిచ్చేది? నాగేశ్వరి వదిలో, కొంచెమైనా సిగ్గులేని బతుకులు మీవి. పిల్లల చదువుకి ఫీజు కట్టలేకపోతే బడి పంపించకండి, ఎక్కడన్నా బరువులు కాడేయండి. అంతంత పెద్ద మాటలు ఎందుకమ్మా, ఒక 2 రోజుల్లో తెచ్చి ఇచ్చేస్తానమ్మా. నోరు ముయిరా పనికి మాలేదవా, నాకు ఇప్పుడే తెచ్చియాలా. నాగేశ్వరి నీకన్నా పెద్దోడమ్మా, అలా మాట్లాడబాక. అది కూడా నేను చెప్తేనే చేశాడమ్మా, ఆయన తప్పేం లేదు. హే ముయ్, కొంచెమన్నా లజ్జ ఉండాలి అట్ట మాట్లాడేదానికి. కరాయిల వస్తువులు తాకేదానికి చేతులు ఎట్టేస్తాయి మీకు. తీసుకెళ్లి కుదబెట్టినారా, అమ్మేసినారా? ఏం చేస్తారో తెలియదు నాకు. నా నెక్లెస్ 10 నిమిషాల్లో నా దగ్గర ఉండాలా, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మీ మీద. డాడీ, ఒక వారం తర్వాత నా స్కూల్ కి పోతాం మేము. అర్జెంట్ గా దాని నెక్లెస్ తెచ్చి దాని మొహాన్ని కొట్టు. మోయ్ ఏ ఉండు, నీ కథ చెప్తా. మా డాడీ నెక్లెస్ దాన్ని ఫస్ట్ 10 నిమిషాలు కూర్చోమ్మా, పోయి తీసుకొచ్చేస్తాను ఇప్పుడే. ఒసేయ్, మా డాడీ ఇబ్బందిలో ఉండి నీ నెక్లెస్ కుదవ పెడితే 2 రోజుల్లో ఇస్తామంటే ఎన్ని మాట్లాడుతున్నావే? మోస్తాను. మా దగ్గర మీరు ఎంత తిన్నారో, నీ మొగుడు అక్క అక్క అని మా అమ్మ దగ్గర ఎంత తిన్నాడో అన్ని లెక్కలు తేలుస్తా. రుకో జరా.